గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన పెద్ద పెద్ద కుటుంబాలు సమస్యల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవల ఎన్కన్వెన్షన్ విషయంతో పాటు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వివాదంలో ఇప్పటికే అక్కినేని నాగార్జున కుటుంబం వార్తల్లో నిలిచింది. కాగా నాగార్జున న్యాయపరంగా ముందుకెళ్తున్నారు. ఇది వేరే విషయం. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోహన్ బాబు, అల్లు అర్జున్ గురించి. మంచు మోహన్ బాబు కుటుంబంలో వచ్చిన తగాదాలతో, ఆయన జర్నలిస్టుపై దాడి ఘటనలో మంచు మోహన్ బాబు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ గొడవ స్టార్టై వారం పైగా అవుతున్నా ఆ గొడవ ఓ కొలిక్కి రావటం లేదు. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక తాజాగా సంధ్యా థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం అరెస్టయ్యారు. ఎప్పుడైతే మోహన్ బాబు కొడుకు మనోజ్, విష్ణుల గొడవ రోడ్డు మీదకు వచ్చిందో, సమాజంలో వేరే సమస్యలు ఏమీ లేనట్టు మీడియా అటెన్షన్ మొత్తం మంచు ఫ్యామిలీ గొడవల మీదే పెట్టింది. దీంతో విష్ణుని, మనోజ్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి సుధీర్ బాబు విచారించి ఫ్యామిలీ గొడవను శాంతియుతంగా పరిష్కరించుకోమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇవ్వటంతో పాటు వ్యక్తిగత పూచీకత్తు కింద ఒక్కొక్కరి వద్ద ₹1,00,000 చొప్పున పర్సనల్ బాండ్ డిపాజిట్ చేయించుకోవటంతో మంచు మనోజ్ ఏడాది పాటు తాను అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సుధీర్ బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బాండ్ రాసి ఇచ్చారు. ఇలా ఆ తర్వాత మంచు ఫ్యామిలీ గొడవలు సద్దుమణిగే సూచనలు కనపడ్డాయి. ఇంతలోనే ఒక జర్నలిస్టును మోహన్ బాబు కొట్టిన ఘటన బాగా సంచలనమై మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. వెంటనే పెదరాయుడు ఆస్పత్రిలో చేరిపోయారు. హత్యాయత్నం కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కేసు హైకోర్టులో విచారణకు రాకముందే శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ అరెస్టు జరిగింది. అంతే, ఇంకేముంది? అప్పటివరకు మోహన్ బాబు వెంటపడిన మీడియా మొత్తం ఒక్కసారిగా అల్లు అర్జున్ వెంటపడింది. ఉదయం నుండి సాయంత్రం 5:30 గంటల వరకు మీడియాలో వార్తలు మొత్తం అల్లు అర్జున్ మీదనే వచ్చాయి. ఇంట్లో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయటం, తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించటం, వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లటం, తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, 14 రోజుల రిమాండ్ విధించటంతో చంచల్గూడ జైలు వరకు మీడియా మొత్తం అదే పనిగా అప్డేట్స్ ఇస్తూ క్షణక్షణం అంటూ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇలా ఒకదానితో మరొకటి పోటీపడి వార్తలు మొత్తం అల్లు అర్జున్ ఎపిసోడ్తోనే నింపేసింది. ఆ రోజు సాయంత్రం మోహన్ బాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసినా మీడియా దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే మోహన్ బాబుకు మించిన మసాలా వార్త అల్లు అర్జున్దే. పైగా ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. అందుకే అన్ని మీడియాలు ఉదరగొట్టాయి. అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్ వార్త దేశంలోనే సంచలనమైపోయింది. పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అవటం, పెద్ద హిట్ అవటంతో అల్లు అర్జున్ క్రేజ్ దేశంలో మారుమోగిపోయింది. ఆలిండియా స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ కారణంగా తన అరెస్టు కూడా అంతే స్థాయిలో సంచలనం చేసేసింది మీడియా. ఇలాంటి సమయంలో ఇక మోహన్ బాబును మీడియా ఎందుకు పట్టించుకుంటుంది? ఇలా 4 రోజులు అల్లు అర్జున్ వార్తలతోనే మీడియా ఊగిపోయింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన ఏకైక హీరో నాన్ బెయిలబుల్ కేసులో అరెస్టు కావటం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. అల్లు అర్జున్ మీద నమోదైన కేసులు, వాటిలో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండటం, నేరంలో ఆయన పాత్ర ఎంత ఉంది అనే చర్చలన్నీ పక్కన పెడితే ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోంది. సినిమా సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారిని ప్రత్యేకంగా చూసేదేముండదని, చట్టం ముందు అందరూ సమానమేనని తెలంగాణ పోలీసులు విస్పష్టంగా నిరూపించారు. దీంతో అల్లు అర్జున్ పరిస్థితే ఇలా ఉంటే హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సంగతేమిటని అందరూ అనుకున్నారు. ఆయన జాగ్రత్త పడాలని, లేకపోతే అరెస్టు తప్పదని అంతా అనుకున్నారు. దీనికి తగ్గట్టుగానే మంచు మోహన్ బాబు పట్ల కూడా తెలంగాణ పోలీసులు ఎలాంటి ఉపేక్ష చూపించలేదు. కానీ మోహన్ బాబు చాలా తెలివిగా జైలు నుంచి తప్పించుకున్నారని అర్థమవుతుంది. జల్పల్లిలోని జర్నలిస్టుపై దాడిపై మోహన్ బాబు స్పందిస్తూ ఇది మీ స్వయంకృతాపరాధమే, నా తప్పేమీ లేదు అంటూ ఆడియో విడుదల చేశారు. ఆ ఆడియో విన్నవారందరూ మోహన్ బాబునే తప్పుబట్టారు. ఆ తర్వాత మోహన్ బాబు హై బీపీ వచ్చిందని ఆస్పత్రిలో చేరి తనపై హత్యాయత్నం కేసు నమోదైనా పోలీసులు వెతికినా దొరక్కుండా పరారీలో ఉంటూ పోలీసులకు దొరక్కుండా హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారని ప్రజలు అనుకున్నారు. ఇలా మరోసారి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని వేడుకున్నారు. ఇలా అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని డ్రామాలాడాలో అన్నీ ఆడుతూ వచ్చారు మోహన్ బాబు అనేది జనం మాట. అందుకే సోషల్ మీడియాలో జనం మోహన్ బాబును ట్రోల్స్ చేస్తూ సీనియర్ మోస్ట్ నటుడు, సోకాల్డ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పబ్లిక్ గా పేట్రేగిపోయి మర్డర్ అటెంప్ట్ చేసిన ఒక పెదరాయుడి కథ అలా ఉంటే, తన ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా పోలీసులకు సహకరిస్తూ
అరెస్టుకు సైతం జడవని కథ పుష్పరాజ్ది. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే పోలీసులు అల్లు అర్జున్ విషయంలో తమ చర్యను సమర్థించుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు అడుగుతున్నారు. అల్లు అర్జున్ని చూసి మోహన్ బాబు ముందే జాగ్రత్త పడ్డారని, పోలీసుల నుంచి తప్పించుకున్నారని, లేదా కావాలనే అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేసి మోహన్ బాబును గట్టెక్కించారేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా గొడవ సోషల్ మీడియాలో అనేక రకాలుగా జనం స్పందిస్తుంటే గాయపడిన రిపోర్టర్ యశోద ఆస్పత్రిలో ఉండగా ఆదివారం సాయంత్రం మోహన్ బాబు నేరుగా యశోద ఆస్పత్రికి వెళ్లి రంజిత్ను కలిసి ఓ మెట్టు తగ్గి నా వల్లే తప్పు జరిగిందని, నేను ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు అని క్షమించమని అడిగారు. ఎప్పుడూ నేనే తోపు అనే మొండిపట్టుతో ఉండే మోహన్ బాబు చివరికి అరెస్టును తప్పించుకోవటానికి సామరస్య ధోరణి అవలంబించారు. అయితే ఆ ముందు రోజు రాత్రి అంటే శనివారం మంచు మనోజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో నేను సినిమా షూటింగులో ఉన్నాను. నా భార్య కుమారుడి స్కూల్లో ఓ ఈవెంటుకు హాజరైంది. అమ్మ పుట్టినరోజు కావటంతో పార్టీ కోసం జనరేటర్ తెప్పించాం. అయితే మా అమ్మకు బర్త్డే కేకు ఇచ్చే నెపంతో నా అన్న విష్ణు తన అనుచరులు రాజ్కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో నా ఇంటికి వచ్చి జనరేటర్లలో పంచదార పోయించాడు. దీంతో మేము రాత్రంతా ఇబ్బంది పడ్డాం. అమ్మ పుట్టినరోజున ఇలా జరగటం నన్ను ఎంతో కలిచివేసింది. నేను, నా కుటుంబం ఎంతో భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంచు మనోజ్ ప్రకటించటంతో మంచు కుటుంబం వివాదం ఇప్పట్లో సద్దుమణగేలా కనిపించటం లేదు. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయినప్పటి నుంచి చంచల్గూడ జైలు నుండి విడుదలయ్యే వరకు చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అందరూ, అంతెందుకు మంచు మనోజ్, మంచు విష్ణు సైతం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అతనికి సంఘీభావం తెలిపారు. అల్లు అర్జున్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మెగా వర్సెస్ అల్లు వార్ అభిమానులు నడిపిస్తున్నప్పటికీ అందరూ ఒక్కటే, మా ఫ్యామిలీలో ఎటువంటి విభేదాలు లేవని అభిమానులకు చాటి చెప్పారు. కానీ మోహన్ బాబు విషయంలో ఈ సపోర్టు సినీ అభిమానుల నుంచి కానీ, సినీ ప్రముఖుల నుంచి కానీ రావటం లేదు. అయితే చాలా మంది ఇది ఫ్యామిలీ గొడవ, అందుకే ఎవరూ వెళ్లటం లేదు అనవచ్చు. మోహన్ బాబును ఎవరూ కలవకపోవటానికి అదే కారణం అనుకుందాం. కనీసం ఇంటి గొడవలో దొరకపోయినా మోహన్ బాబుకు సపోర్ట్ ఇవ్వటానికి అన్న రావాలి కదా, కానీ ఎవరూ రాలేదు. ఎందుకంటే మోహన్ బాబు తానే నియంతగా తనకు ఎవరూ అడ్డులేరు అన్నట్టుగా ప్రవర్తించి సినీ ఇండస్ట్రీలో అందరినీ చులకనగా చూడటం, పోనీ ఎవరైనా వెళ్లి సహకరిద్దామనుకుంటే ఎక్కడ మోహన్ బాబు ఇది నా ఫ్యామిలీ విషయం మీరెందుకొచ్చారు అని బండబూతులు తిడతాడేమో అని కొందరు దూరం పెట్టినట్టు తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. ఈరోజు మా అత్తగారు జయంతి, అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన శోభని ఈరోజు ఆలగడ్డకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు తీసుకురాలేదు పుట్టాక. సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వచ్చింది. అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు, మా కజిన్స్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అండ్